హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లా నుంచి అయితే మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకుంటే hphighcourt.nic.in అని hphcrecruitment.in. సో దీంట్లో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇది 28th నవంబర్ రోజు అయితే రిలీజ్ చేశారు. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి November 30 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. December 31st అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక్కడ. సో December 31st లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ద హిమాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ స్టాఫ్ ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే క్లర్క్ గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు 63 పోస్టులు అయితే ఉన్నాయి. సో దాంట్లో 49 పోస్టులు రెగ్యులర్ ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ బేస్లో 14 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి పే లెవెల్ 3 నుంచి శాలరీ చూసుకున్నట్లయితే 20,200 నుంచి 64,000 వరకు అయితే శాలరీ ఉంది. సో మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే 40,000 ప్లస్ అయితే వస్తుంది. 40,000 అయితే శాలరీ అనేది మీకు ఉంటుంది. సో దీంట్లో కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు మీకు పోస్టులు. అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో లైక్ ఆపరేటింగ్ ద కంప్యూటర్స్ అయితే ఏదైనా బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ అయితే ఉండాలి. కంప్యూటర్స్, విండోస్ అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ టైపింగ్ అవుట్, టేకింగ్ ప్రింట్అవుట్స్ ఎక్సెట్రా. సో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో దట్ ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ టు క్వాలిఫై టైపింగ్ టెస్ట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్. సో అలాగే 25 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ. సో ఇవైతే అన్ని టెస్టులు అయితే ఉంటాయి. క్లర్క్ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కాంట్రాక్ట్ ఈ రెగ్యులర్లో వచ్చేసి 49 పోస్టులు అయితే ఉన్నాయి, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. అలాగే 14 పోస్టులు అయితే మీకు కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయి. సో దీంట్లో కూడా కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. వేజెస్ దీనికి రెమ్యూనరేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేశారో శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెంబర్ 2 వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు. ఇవి కూడా గ్రూప్ 3 పోస్టులే. సో టోటల్గా 52 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ 52లో 22 పోస్టులు అయితే రెగ్యులర్గా ఉన్నాయి. దీంట్లో కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు 22 పోస్టులు. సో దీనికి పే లెవెల్ 6ని బేస్ చేసుకొని 25,600 నుంచి 81,200 అంటే మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే 45 to 50 మధ్యలో ఉంటుంది మీకు శాలరీ అనేది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి, 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అవర్ క్రైటీరియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో దీంట్లో ఏవైనా 2 అయితే ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. 75% ఇన్ మెట్రికులేషన్, 10th క్లాస్లో 75% అయితే ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 75% అయితే ఉండాలి. 60% అయితే గ్రాడ్యుయేషన్లో ఉండాలి, 55% అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. సో ఈ 4 ఏవైనా 2 క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి. సో దీంట్లో ఓవరాల్గా 52 పోస్టులు ఉన్నాయి. 52లో రెగ్యులర్ 22 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ది అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కాంట్రాక్ట్ వచ్చేసి 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా మీకు కేటగిరీ వైజ్గా ఇచ్చారు. శాలరీ అయితే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేసిన శాలరీ అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 55% ఆర్ మోర్ ఇన్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. So includes any recognized degree obtained after graduation such as LLB, MED, after BD or any equivalent degree. So having speed of 80 word per minute అయితే ఉండాలి అని చెప్తున్నారు. స్టెనోగ్రఫీ అండ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. అలాగే స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా పెడతారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ పైన. అలాగే టైపింగ్ టెస్ట్ అయితే మీకు 40 words per minute అయితే ఉండాలి కంప్యూటర్ సాఫ్ట్వేర్ పైన. టైపింగ్ టెస్ట్ ఇన్ హిందీ వచ్చేసి 30 words per minute ఉండాలి. ప్రొవైడెడ్ దట్ ఓన్లీ 10% ఆఫ్ మిస్టేక్స్ ఇన్
డిస్క్రైబింగ్ ద డిక్టేటెడ్ మ్యాటర్ అండ్ టైప్డ్ మ్యాటర్ అండ్ టైపింగ్ టెస్ట్. సో టైపింగ్ టెస్ట్కి సంబంధించిన మిస్టేక్స్ గురించి చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ షెల్ హ్యావ్ టు పాస్ ద స్టెనోగ్రఫీ టెస్ట్ హిందీ డ్యూరింగ్ దేర్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్టర్ ద అపాయింట్మెంట్. ఆఫ్టర్ ద అపాయింట్మెంట్ తర్వాత ప్రొబేషన్ పీరియడ్లో స్టెనోగ్రఫీ టెస్ట్ హిందీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మూడో పోస్ట్ చూసుకున్నట్లయితే డ్రైవర్ గ్రూప్ సి. ఇది కూడా ఇక్కడ వచ్చేసి 6 పోస్టులు అయితే ఉన్నాయి. 6 పోస్టులు అయితే రెగ్యులర్లో ఉన్నాయి పర్మనెంట్గానే. అలాగే దీనికి పే లెవెల్ 5 నుంచి 21,300 నుంచి 67,800 అయితే ఉంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు అయితే 40-45 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. సో ద క్యాండిడేట్ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్. ఏదైనా 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, ఎల్ఎంవి. డ్రైవింగ్ ఫర్ ఎల్ఎంవి లాస్ట్ 3 ఇయర్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ పర్ R&P రూల్స్. సో మీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ గుడ్ మెకానికల్ నాలెడ్జ్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో దాంతోపాటు మీకు డ్రైవింగ్తో పాటు గుడ్ మెకానికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఒకవేళ మీకు వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు మీరే దాన్ని రిపేర్ రిపోర్ట్ చేసుకోవాల్సినటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. సో ఆ స్కిల్స్ అనేది చెక్ చేస్తారు మీకు. సో 4th వచ్చేసి ప్యూన్ కానీ ఆర్డర్లీ చౌకీదార్. సో ఇవన్నీ అంటారు. సో ప్యూన్ గ్రూప్ డి పోస్టులు ఇవైతే 66 పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా రెగ్యులర్ డైలీ వేజెస్గా. సో రెగ్యులర్లో వచ్చేసి 64 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి పే లెవెల్ 1 ప్రకారం 18,000 to 56,900 వరకు అయితే ఉంది. సో మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ 35,000 నుంచి 40,000 లోపు అయితే వస్తుంది. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. సో 85% మార్క్స్ అయితే ఏమో చూస్తున్నారు క్యాలిక్యులేటెడ్ అవుట్ ఆఫ్ 85%. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్ గెట్టింగ్ 50% మార్క్స్ ఇన్ 10+2 విల్ బి గివెన్ 42.5. సో మీకు 85% మార్క్స్ ఉంటే 42.5 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగే 15 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ డ్యూలీ మెన్షన్డ్ అండ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని ఇస్తారు. ద క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ ఆన్ ఈదర్ ఆఫ్ ద అప్లైడ్ పోస్ట్ బై ద అపాయింటింగ్ అథారిటీ ఇన్ సివిల్ సెషన్ డివిజన్. అలాగే 2 పోస్టులు అయితే మీకు డైలీ వేజెస్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. సో దీనికైతే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ప్రకారంగా శాలరీ అనేది ఇస్తారు. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు. సో ఇవన్నీ చదవాలంటే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 347 రూపీస్ ప్లస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అని ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ వాళ్ళకి 197 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని ఇచ్చారు. సో ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాండిడేట్ షెల్ బి రీనౌక్డ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 to 45 ఇయర్స్ లోపు అయితే ఉండాలి ఏజ్. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 18 to 50 ఇయర్స్ అయితే ఉండాలి. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 18 to 50 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాలి. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరైతే లాస్ట్ డేట్ లోపలనే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిగతా ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఇచ్చారు. ఒకసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదువుకొని మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా బాగా ఉన్నాయి. సో ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.